టెక్నాలజీ ద్వారా దేవుని లేఖనాల్ని ధ్యానించడానికి మనం ఎక్కడున్నా కూడా దేవుని లేఖనాల్ని మనం చదువుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నాతో పాటు ఈ వీడియోల ద్వారా లేఖనాల్ని ధ్యానించడానికి వచ్చిన మీకు కూడా నా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను సుమారుగా 15-16 సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఈ మతాలు, దేవుడు, వారు అవలంబిస్తున్నటువంటి విధానాలు అనే వాటి గురించి కొంత ఆలోచన చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే సాధారణంగా మనందరికీ ఆ వయసులోనే కొంత అర్థమవుతూ ఉంటుంది. మాది క్రైస్తవ కుటుంబం. మా తల్లిదండ్రులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా బంధువులు కానీ, మా తాతగారి దగ్గర నుంచి అందరూ క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వారు. అయితే నేను ఈ క్రైస్తవ ప్రపంచాన్ని చూసినప్పుడు యాజ్ అన్ యంగ్ మ్యాన్, ఒక యవ్వనస్తుడిగా నాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఎందుకంటే ఈ క్రైస్తవ్యంలో క్రైస్తవులు గ్రూపులుగా విభజింపబడి ఉన్నాం. ఒక్కొక్కరు వారి వారి విశ్వాసాలను నమ్ముతున్నారు. వారికి అర్థమైన దాన్ని వారు అవలంబిస్తూ ఉన్నారు. మరి దీనికి అంతం ఎక్కడ? అసలు క్రైస్తవ్యం అంటే ఏమిటి? మనం అందరం ఏక మార్గంలోనూ ఏక భావంతోనూ ఉండాలంటే ఏం చేయాలి? ఇది సాధారణం. ఏంటంటే మనుషులు అన్నాక విషయాల్ని కొంత భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది సాధారణమైన విషయం. అయితే మరి దేని అధికారం చేత మనం అందరం ఏకభావంలోనికి, ఏక తాత్పర్యంలోనికి రాగలుగుతాం? క్రైస్తవ ప్రపంచానికి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ? క్రైస్తవులు ఏకదాటి మీదకి, ఏక మార్గంలోనికి రావాలంటే ఏం చేయాలి? దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతారు? దర్శనాల ద్వారానా, కళల ద్వారానా, దేవదూతల ద్వారానా, లేక ప్రత్యేకమైన అద్భుతకరమైనటువంటి రీతిలో మనతో మాట్లాడతారా? ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది మాకు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడారు, మాకు కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, మాకు దేవదూతలను పంపించారు దేవుడు, లేదా దేవుడే స్వయంగా వచ్చి మాతో మాట్లాడారు, లేదా ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడారు అని చాలామంది క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నీ నిజమేనా? దేవుడు మనతో ఆ విధంగా మాట్లాడతారా? మరి క్రైస్తవ ప్రపంచంలో మనకేమైనా డౌట్స్ వస్తే, మనకేమైనా సమస్యలు వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యల్ని క్లారిఫై చేసుకోవాలి? పాస్టర్ గారి దగ్గరికా, లేదా అపోస్తుల దగ్గరికా, ప్రవక్తల దగ్గరికా? ఎక్కడికి వెళ్ళాలి? ఈ 2025వ సంవత్సరంలో నివసిస్తున్నటువంటి మీరు కానీ, నేను కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకి సమాధానాల్ని ఎవరిస్తారు? సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ అథారిటీ ఇన్ ద క్రిస్టియానిటీ? క్రైస్తవ జీవితంలో స్టాండర్డ్ అధికారం ఎవరికి ఉంది? ఎవరు తప్పుల్ని సరిచేయగలుగుతారు? ఎవరు ఏ విధంగా నడుచుకోవాలో, ఏమి నమ్మాలో చెప్పగలుగుతారు? మనం దేనిని ఆధారం చేసుకొని ఈ క్రైస్తవ ప్రపంచాన్ని, ఈ క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలి అన్న దాని గురించే ఈ వీడియోని మనం చేయడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా వాటికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం జవాబులు వెతకడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఏది స్టాండర్డ్ అథారిటీ? అంటే అధికారపూర్వకమైనటువంటి ఒక స్టాండర్డ్ ఏది అన్న ప్రశ్నతో మనం ఈ పాఠాన్ని ప్రారంభిద్దాం. అథారిటీ అన్న పదానికి వెబ్స్టర్ డిక్షనరీ ఇచ్చినటువంటి డెఫినిషన్ ఒకసారి మనం చూస్తే, a power or right to give commands, enforce obedience, take actions and make final decisions. అంటే అధికారం ఉన్నటువంటి వారు ఆజ్ఞలు ఇవ్వటానికి,
ఆజ్ఞల ప్రకారంగా ఎదుటివారు నడుచుకోవటాన్ని, వారు కోరుకోవడాన్ని, తప్పులను సరిచేయడానికి, అంత మాత్రమే కాదు, ఫైనల్ నిర్ణయాలు, చిట్ట చివరి నిర్ణయాలు చేయటానికి కూడా వారికి అధికారం ఉంది. దాన్ని అథారిటీ అంటారు. మరి క్రైస్తవ ప్రపంచంలో అధికారం ఎవరిది? పాస్టర్ గారిదా? సంఘంలో ఉన్నటువంటి పెద్దవారిదా? లేకపోతే ఆత్మ సంబంధంగా బాగా ఎదిగినటువంటి వారిదా? లేకపోతే మనకి ఎవరైనా ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ వచ్చి మనకి చెప్తారా? మరి ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి అంటే, మనం ఒకసారి లేఖనాన్ని చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, మనుషులందరి మీద అధికారం ఎవరికి ఉంది? ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో సరైన ఆలోచన ఏది సరైనది అని చెప్పే అధికారం ఎవరికి ఉంది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు సృష్టికర్త అయి ఉన్నారు. ఆయన ఈ భూమిని, ఆకాశమును, సమస్త సృష్టిని సృష్టించినటువంటి వారు. ఈ సమస్త సృష్టి మీద సృష్టికర్తకి సర్వాధికారాలు ఉన్నాయి. దేవుడు సృష్టికర్త అయి ఉన్న కారణాన మనం లేవనెత్తుకున్నటువంటి ప్రశ్నకి సమాధానం దేవుడే. క్రైస్తవ ప్రపంచానికి కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కానీ చిట్ట చివరి అధికారం ఎవరిది అని మనం చూస్తే సృష్టికర్త అయినటువంటి దేవుడిది. అదేవిధంగా కీర్తనలు 90వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. దేవుడు సమస్తాన్ని ఉనికిలోనికి తెచ్చినవారు, సమస్తము ఉనికిలోనికి రాకముందు నుంచి ఉన్నవారు, సమస్తాన్ని నడుపుతున్నవారు. ఈ భౌతిక ప్రపంచాన్ని మాత్రమే కాక ముఖ్యంగా మన ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచానికి కూడా ఆయనే అధిపతి అయి ఉన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితానికి కూడా ఆయనే అల్టిమేట్ స్టాండర్డ్ అథారిటీ. ఆయన మాటనే మనం గౌరవించి, ఆయన మాటనే మనం అర్థం చేసుకొని, ఆయన మాట ప్రకారం నడుచుకున్న బద్దులమై ఉన్నాము. అదేవిధంగా ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా ఒకసారి చూడగలిగితే, మనం ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త కేవలం ఈ భూమిని, ఆకాశమును, అందులో ఉన్నటువంటి నక్షత్రములను, సూర్యుని, చంద్రుని మాత్రమే కాక మనుషులను కూడా సృష్టించిన వారు ఎవరంటే దేవుడే. మన స్వభావాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారు ఎవరంటే దేవుడే. మన యొక్క ఆత్మ సంబంధమైన అవసరాలు తెలుసుకున్న వారు ఎవరంటే దేవుడే. మనం ఏ విధంగా నడవాలో తెలియజేయగలిగిన సామర్థ్యం కలిగిన చిట్ట చివరి అధికారం ఎవరిది అని అంటే దేవునిది. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో, ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం ఎవరి యొక్క మాటకు తలొగ్గాలి అంటే దేవుని యొక్క మాటకు. ఆ దేవుడు మనతో మాట్లాడారు, తన చిత్తాన్ని బయలుపరిచారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. దేవుడు మనతో మాట్లాడారు, తన చిత్తాన్ని బయలుపరిచారు, తన ఆలోచనలు బయలుపరిచారు. మనం ఎక్కడికో వెళ్ళి వెతకవలసిన అవసరం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం అందరం ఏమి నమ్మాలో, ఏమి అనుసరించాలో దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరిచారు. కాబట్టి మొట్టమొదటి విషయాన్ని మనం ఏం చూసామంటే, దేవుడే ఈ సమస్తమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచానికి అధికారి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. రెండో విషయాన్ని ఏం చూడబోతున్నాం అంటే, ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని వెంట పెట్టుకుని
కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మోషేతోనూ ఏలియాతోనూ మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆయన గొప్ప వెలుగుతో నింపబడినట్టుగా మనం చూడగలుగుతాం. అక్కడ వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు, యోహాను, యాకోబులను వారు, ప్రభువా నీ కొరకు, మోషే కొరకు, ఏలియా కొరకు ఇక్కడ పర్ణశాలలు కట్టుదుము అని వారు చెప్పారు. చెప్పినప్పుడు ఆకాశం తెరువబడి అక్కడ చెప్పబడిన మాటలు మనం చూడగలిగితే 5వ వచనం చూస్తే, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు మాటలు జాగ్రత్తగా వినాలి. ఈయన మాట వినుడని యొక్క శబ్దము మేఘంలో నుండి పుట్టింది. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఇక్కడ మోషే, ఏలియా అనేవారు ధర్మశాస్త్రాన్ని సూచిస్తూ ఉన్నారు. వారు 2 విషయాలను సూచిస్తున్నారు. మోషే, హీ ఈస్ ద రిటన్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్, అంటే గ్రంథాలు రాసినటువంటి ప్రవక్తలను ఆయన సూచిస్తూ ఉంటే, ఏలియా హీ ఈస్ ద స్పోకెన్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్, అంటే ప్రవక్తలు చాలా విషయాలను మాట్లాడారు, దేవుని మూలంగా వారు పలికారు. ఏలియా వారిని సూచిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారి విషయంలో ఏం చెప్తున్నారంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆయన ఏం చెప్తారో, ప్రభు ఏం చెప్తారో ఆయన మాట వినండి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో అధికారం ఉన్నటువంటి 2వ వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అట్టి అధికారాన్ని దేవుడు ప్రభువుకి ఇచ్చారు. సో తండ్రి ఏ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విషయాన్ని నిర్వచించడానికి దాని మీద సంపూర్ణ అధికారం కలిగి ఉన్నారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అట్టి అధికారం కలిగి ఉన్నారు. దానిని తండ్రే ప్రభువుకి ఇచ్చారు. ఈయన మాట వినుడి అంటే ఆయన ఏం చెప్తే దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఏమి నమ్మాలని ఆయన చెప్తున్నారో మీరు అది నమ్మండి అని చెప్తున్నారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన గురించి తాను ఏం చెప్తున్నారో ఒకసారి అది కూడా చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనకు బాగా తెలిసినటువంటి వచనం 18 నుంచి 19, 20 వచనాలు మనం చూస్తే ప్రభువు చెప్తున్నటువంటి మాటలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడింది. ఎక్కడ? పరలోకమందును భూమి మీద. అంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీదను, భౌతిక సంబంధమైన విషయాల మీద, సమస్తమైన వాటి విషయమందు ఆయనకి అధికారం ఉంది. సృష్టి సమస్తం మీద ఆయనకి అధికారం ఉంది. పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ఆయన అధికారంలోనికి రానిదంటూ ఏమీ లేదు. సమస్తమైనవి ఆయన అధికారం కిందే ఉంది. ఈ అధికారాన్ని దేవుడు ప్రభు వారికి ఇచ్చారు. ఇస్తూ, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మ ఇచ్చుచు. ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నారు, జాగ్రత్త వినాలి. 20 వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ప్రభు చెప్తున్నటువంటి మాటలు, అధికారంతో చెప్తున్నటువంటి మాటలు. ఆయన ఏమంటున్నారంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వారు గైకొనవలనని వారికి బోధించుడి. కాబట్టి క్రైస్తవ ప్రపంచానికి, క్రొత్త నిబంధన జీవితానికి ఇప్పుడు ఏమి ఆధారం అంటే, ఎవరు అధికారంతో ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాటలే ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ. ఆయన ఏం బోధించారో అవే మనం నమ్మదగినవి, ఆచరించదగినవి, బోధింపదగినవి, నిరీక్షింపదగినవి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచం మీద సంపూర్ణమైన అధికారం కలిగిన వారని మనం గుర్తెరగాలి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 7వ అధ్యాయం చిట్ట చివరి వచనాలు మనం చూస్తే, ఇది ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత, జరిగిన తర్వాత మనుషులు ఆయన యొక్క బోధన గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు.
7వ అధ్యాయం 28, 29 వచనాలు చూస్తే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించింది. ఆయనకు అధికారం ఉంది, ఆయన అధికారంతోనే బోధించారు. ఆయన శాస్త్రుల వలె పరిశీల వలె లేఖనాలను వివరించలేదు, కానీ ఆయన సంపూర్ణమైన అధికారంతో బోధించారు. ఎందుకంటే ఆయనకు అట్టి అధికారం ఉంది అన్న విషయాన్ని మనం లేఖనాల ద్వారా తెలుసుకోగలుగుతాం. కాబట్టి నేడు క్రైస్తవ ప్రపంచంలో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ అండ్ హూ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ? గాడ్, దేవుడు. రెండో ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వీరిద్దరూ సమస్తమైనటువంటి ఆత్మ సంబంధమైన క్రైస్తవ ప్రపంచానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నిర్వచించడానికి, ఆయన ఆజ్ఞలు ఇవ్వటానికి, ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆజ్ఞల ప్రకారంగా ఎదుటివారి ఎదుటి నుంచి ఒక విధేయతను కోరుకోవడానికి, ఫైనల్ నిర్ణయాలు చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవునికి అధికారం ఉందన్న విషయాన్ని చూసాం, ప్రభువుకి అధికారం ఉందన్న విషయాన్ని చూసాం. ఈ అధికారం మరి ఎలా పాస్ అయింది? తర్వాత ఏమైంది? మరి ప్రభువారు మరణించిన తర్వాత, ఆయన పరలోకమునకు కొనిపోబడిన తర్వాత మరి ఈ అధికారాన్ని ఎలా కొనసాగింపబడింది? మరి ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మన ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలను, మనం దేనిని నమ్మాలి అన్న విషయాల్ని, మన మధ్యన విభేదాలు వచ్చినప్పుడు దేనిని ఆధారం చేసుకోవాలన్న విషయాల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి మనం వీటిని చూడబద్దులమై ఉన్నాం అని మనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద పరిచర్య చేసిన తర్వాత ఈ అధికారాన్ని ఆయన తన శిష్యులైనటువంటి అపోస్తలులకు ఇచ్చారు. ఒకసారి మనం లేఖనాల్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. మత్తయి సువార్త ఇప్పుడు చదువుకున్నటువంటి 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు ఒకసారి మరలా మనం చూడగలిగితే, ప్రభువు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు ఏమన్నారండి? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి అని అన్నారు. ఇక్కడ మీరు అన్న మాట ముఖ్యంగా ప్రభు ఎవరిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ఇది మనకు అర్థం కావాలంటే 16వ వచనం ఒకసారి చూడాలి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత, ఆయన వారిని కలుసుకున్న తర్వాత, ఈ 11 మంది శిష్యులు, ఇస్కరియోతు యూదా చనిపోయారు, ఈ 11 మంది శిష్యులు ప్రభువును కలుసుకోవటానికి గలిలయలోని కొండ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారితో చెప్తున్నటువంటి మాటలు, కాబట్టి ప్రభువే వారికి అధికారంతో చెప్పిన మాటలు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి ఈ అధికారంతో నేను మీకు చెప్తున్నాను, కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆయన చెప్తున్నారు, ఇక్కడ కూడా చెప్తున్నారు. కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయండి. 20వ వచనం చూస్తే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ప్రభు చెప్పగా వారు విన్నారు, ప్రభు ఆచరించగా వారు చూశారు, ప్రభు జీవితాన్ని వారు ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు. కాబట్టి ప్రభు ఏ విషయాలనైతే బోధించారో, వారు విన్నారో, ఆ విషయాల్ని వారు ఇతరులకు బోధించవలసిందిగా, ఇతరులు వాటిని గైకొనవలసిందిగా, ఇతరులు వాటిని విశ్వసించవలసిందిగా ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించారు. అంటే ఆ బాధ్యతను, ఆ పనిని, ఆ అధికారాన్ని ప్రభువు తన శిష్యులైనటువంటి అపోస్తలులకు దాన్ని పాస్ చేశారు. సో హూ ఈస్ ద నెక్స్ట్ అథారిటీ? అపోస్తలు. ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. అపోస్తలు మత్తయి సువార్త 16వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే, 16వ అధ్యాయం 19వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ, ముఖ్యంగా పేతురుతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటలు. 16వ అధ్యాయం 19వ వచనం చూస్తే, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడు, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. సో ప్రభువు అపోస్తలులకి, పేతురికి ఈ అధికారాన్ని ఇచ్చారు. దేవుని లేఖనాల్ని ఇతరులకు ప్రకటించడానికి ఇచ్చారు.
భూలోకంలో మీరు దేన్ని విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది, భూలోకంలో మీరు దేన్ని బంధిస్తారో అది పరలోకంలోనూ బంధింపబడుతుంది అన్న విషయాన్ని మనకి లేఖనాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ అథారిటీ చూస్తే దేవుడు సర్వ సృష్టి మీదను, సమస్త విషయాల మీదను, అన్ని విషయాల మీదను అధికారం కలిగిన వారు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఈయన ప్రతి విషయం అందును అధికారం కలిగిన వారు. స్వయాన దేవుడే చెప్పారు, ఈయన మాట వినుడి అని. ఆయన అట్టి అధికారంతో, ఆయన పునరుత్థానుడైన తర్వాత అట్టి అధికారంతో తన శిష్యులకు చెబుతూ, మీరు నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి స్వార్థ ప్రకటించండి, సమస్త మనుషులను శిష్యులుగా చేయండి. అంత మాత్రమే కాదు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ఆ సంగతులను గైకొనవలనని వారికి బోధించండి అని ప్రభువే చెప్పి వారికి అధికారాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ప్రభు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ అపోస్తులు ఆ కార్యాలు చేయటానికి, ఈ అపోస్తులు ఈ సత్యవాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి, అపోస్తులు సర్వమానవాళికి సత్యాన్ని అందించడానికి వారికి సహాయకారకుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముని పంపుతాను అన్న వాగ్దానం చేశారు. తండ్రి యొక్క వాగ్దానం చేశారు. ఒకసారి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, దానికన్నా ముందు లూకా సువార్త 24వ అధ్యాయానికి వెళ్తే, లూకా సువార్త 24వ అధ్యాయానికి వెళ్తే 48వ వచనం మనం చూస్తే, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపబోచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములోనే నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఇది దేని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే, వారు పొందబో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి ప్రభువారు చెప్తున్నారు. మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తారు, ఆయన మీకు సహాయం చేస్తారు, ఆయన సర్వసత్యంలోనికి నడుపుతారు అన్న విషయాన్ని ప్రభు శిష్యులకు చెప్పారు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే ప్రభు చెప్పినటువంటి మాటలు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయండి. సో అపోస్తులు ప్రభు బోధించినప్పుడు విన్నారు, ఆయన చేసిన కార్యాలను చూశారు, ఆయన చేసిన అద్భుతాలని, స్వస్థతల్ని, సమస్తాన్ని చూశారు. అయితే వాటినన్నిటినీ జ్ఞాపకం చేయడానికి వారికి సహాయంగా ఎవరిని పంపుతానని దేవుడు ప్రభు వాగ్దానం చేశారంటే పరిశుద్ధాత్మ. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఏమందంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయి అన్న విషయాన్ని ప్రభు చెప్పారు. అలాగే ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూడగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు, అపోస్తులతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తాను ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. 14వ వచనం కూడా చూస్తాం, ఆయన నా వాటిలోనివి తీసుకొని, అంటే నేనేమైతే బోధించాను, నేనేమైతే మీరు గైకొనాలని మీకు ఆజ్ఞాపించాను, నేను ఏదైతే మాదిరిని చూపించాను, మీరు దేన్నైతే విశ్వసించాలని నేను మీకు బోధించాను, వాటిలోనివే తీసుకొని, ఆయన సొంతగా ఆయన ఏమీ చెప్పరు, నేను చెప్పిన విషయాల్ని తీసుకొని, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయాల్ని పరిశుద్ధాత్ముడు అపోస్తులకు తెలియపరిచి వారికి సహాయం చేస్తారు. కాబట్టి అధికారం ఎలా ఉందంటే అండి, దేవుడు, ప్రభువు, అపోస్తులు. ప్రభువు చెప్పినటువంటి బోధనలు అపోస్తులు చేయటానికి సహాయకారకుడిగా ఎవరు ఉండబోతున్నారు? పరిశుద్ధాత్ముడు. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి కూడా వెళ్ళినట్లయితే అక్కడ మనకు కొన్ని విషయాలను చూడగలుగుతాం.
పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక, అంటే మనుషుల యొక్క జ్ఞానాన్ని బట్టి మేము మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. వారు అపోస్తులు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారంటే, మేము మనుషుల దగ్గర నుంచి జ్ఞానం సంపాదించుకోలేదు, మనుషులు మాకు బోధిస్తే వీటిని చెప్పటం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరిపోల్చుతూ ఆత్మ మాకు ఏ మాటలనైతే నేర్పుతున్నారో, ఆత్మ మాకు ఏ మాటలనైతే బయలుపరుస్తున్నారో ఆ మాటల్ని మీకు మేము బోధిస్తున్నాం. చూసారా, అధికారం దేవుడు ఎంత క్లియర్గా ఇచ్చారో. ఇప్పుడు అపోస్తులు ఏదైతే బోధించారో, అపోస్తులు ఏదైతే ప్రకటించారో, అదే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచానికి స్టాండర్డ్ అథారిటీ అయింది. ఎందుకంటే దేవుడు ఏదైతే తెలియజేయాలనుకున్నారో అయితే తన కుమారుని ద్వారా బయలుపరిచారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ కాలం అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని తన కుమారునికి బయలుపరిచారు. తన కుమారుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన చిత్తాన్ని బోధించారు, ప్రకటించారు. వాటిని కొనసాగించడానికి ప్రభు ఎవరికి అధికారాన్ని ఇచ్చారంటే అపోస్తులకి ఇచ్చారు. ఈ అపోస్తులు ప్రభు దగ్గర ఉన్నటువంటి విషయాల్ని ఇతరులకి ఎవరి సహాయంతో బోధించగలిగారంటే, ఎవరి దగ్గర నుంచి శక్తిని పొంది బోధించగలిగారంటే పరిశుద్ధాత్మ నుంచి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మనం 8 నుంచి చూసినట్లయితే, మరలా అక్కడ కూడా ప్రభు చెప్తారు, మీరు పరిశుద్ధాత్మని కొరకు వేచి ఉండండి, ఈ పట్టణంలోనే ఉండండి, బాప్తిసం పొందబోయే వరకు మీరు ఇక్కడే ఉండండి అన్న విషయాన్ని చెప్పారు. 2వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తే, వారు మేడగదిలో ఉన్నప్పుడు వారు పరిశుద్ధాత్మని చేత అభిషేకం పొందినట్టుగా, వారు పరిశుద్ధాత్మని చేత అనేక వరాలు పొందినట్టుగా, వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్టుగా మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించిన శక్తి కొలది వారు మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతాం. ఆ దినము మొదలుకొని వారు పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ప్రతి దినము లేఖనాల్ని బోధిస్తూ, సంఘాల్లో ఎప్పుడైనా ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, సభ్యుల మధ్యన విశ్వాసంలో తేడాలు వచ్చినప్పుడు, వారు అపోస్తుల దగ్గరికి వచ్చినప్పుడు అపోస్తులు వాటిని సరిచేసేవారుగాను, భూమి మీద సత్యలేఖనాల్ని ఎత్తి పట్టుకున్నవారు గాను, ఏ ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చినా వాటికి సరి అయినటువంటి జవాబుని, సమాధానాన్ని చెప్పగలిగిన వారు గాను మనం అపోస్తులను చూస్తాం. ఎందుకంటే దేవుడు వారికి అట్టి సామర్థ్యాన్ని ఇచ్చారు, ఎందుకంటే ప్రభువారు వారికి అట్టి సామర్థ్యాన్ని ఇచ్చారు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వారికి అట్టి సామర్థ్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ భూమి మీద who is the standard of authority after the God, after the Lord? Then they are none other than apostles. ఈ విషయాల్ని మనం ఇప్పటి వరకు గమనించాం, గ్రహించాం. మరి తర్వాత ఏం జరిగింది? మరి ఈ అపోస్తులు బోధించినటువంటి మాటలు తర్వాత మరి మన దగ్గరికి ఏ విధంగా వచ్చాయి, అపోస్తులు ఏ విధంగా వాటిని మనకు దయచేశారు, మనం ఎలా గ్రహించగలుగుతాం అన్న విషయాన్ని చూసినట్లయితే, ఒకసారి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అపోస్తులు చేస్తున్నటువంటి పని అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత వారు బోధిస్తున్నటువంటి మాటలని మరి మన దగ్గరికి ఏ విధంగా వారు తీసుకొచ్చారంటే, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఈ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక, మనుషుల దగ్గర నుంచి వచ్చిన వాక్యమని ఎంచక, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. మేము మీకు ప్రకటించినప్పుడు, మేము వర్తమానాన్ని మీకు అందించినప్పుడు అది మనుషుల వలన వచ్చిందని మీరు భావింపక, అది దేవుని వాక్యమే అని మేము బోధించినటువంటి వాక్యాన్ని మీరు తీసుకున్నారు. అంటే అపోస్తులు ఏం చేశారంటే ఆ వాక్యాన్ని బోధించారు. అంత మాత్రమే కాదు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళ్తే,
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళ్తే 4వ అధ్యాయం 37వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, 2 కొరింథీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 37వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధి అయినను తలంచుకొని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనమని. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను మీకు వ్రాయిచున్నవి, నేను మీకు బోధిస్తున్నవి అవి ప్రభు యొక్క ఆజ్ఞలు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలులు బోధించినటువంటి బోధనే అది దేవుని వాక్యంగా వారు గుర్తించారు. ఇక్కడ పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 37వ వచనంలో ఏం చెప్తున్నారంటే, నేను రాస్తున్నటువంటి మాటలు వారు బోధించడం మాత్రమే కాదు, వారు గ్రంథస్థం కూడా చేశారు. వారు రాస్తున్నటువంటి మాటలు ప్రభు యొక్క ఆజ్ఞలని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అపోస్తలులు బోధిస్తున్నారు. అంటే వారి మాటలు వారివి కావు, అవి ప్రభు మాటలు, దేవుని మాటలు, పరిశుద్ధాత్ముడు వారికి కలిగించిన మేరకు వారు బోధిస్తున్నటువంటి మాటలు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం 3 నుంచి చూసినట్లయితే, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. మునుపు సంక్షేపకంగా రాసి తిని అంటే అపోస్తలులు ఏం చేస్తున్నారండి, ప్రభు ద్వారా విన్న మాటలు, ప్రభు ద్వారా బయలుపరచబడిన మాటలు సంఘానికి రాస్తున్నారండి. వారు లెటర్స్ రాస్తున్నారండి. దేవుని గ్రంథాన్ని గ్రంథస్థం చేశారండి. దేవుని మాటల్ని గ్రంథస్థం చేశారండి. దేవుడు ప్రభువుకు మాటలు ఇచ్చారు, ప్రభువు అపోస్తలులకు వాటిని దయచేశారు, అపోస్తలులు బోధిస్తూ వాటిని గ్రంథస్థం చేశారు. అలాగే కిందను కూడా చూసినట్లయితే, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. కాబట్టి దేవుని లేఖనాలు గ్రంథస్థం చేయబడి, ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ ఏంటండి? లేఖనాలు, గ్రంథము, బైబిల్. క్రైస్తవ ప్రపంచానికి స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ ఏంటంటే బైబిల్ మాత్రమే. దీని గురించినటువంటి ఇంకొన్ని విషయాల్ని మనం వచ్చే వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో మనం చిట్ట చివరిగా చేరుకోవలసిన అధికారం ఇప్పుడు దేవుడు మనకిచ్చింది ఏంటంటే, నా చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథం మాత్రమే. మరి ఎవరూ కాదు, మన పాస్టర్ గారో కాదు, లేకపోతే ఆత్మ సంబంధంగా బాగా ఎదిగిన వారో కాదు, లేదా గొప్ప గొప్ప భాషలు మాట్లాడేవారో కాదు, అద్భుతాలు చేయగలిగేవారో కాదు, కానీ లేఖనాలు మాత్రమే మన క్రైస్తవ జీవితానికి చిట్ట చివరి అధికారం కలిగినవని గుర్తెరిగి వాటి మీద ఆధారపడదాం. దీని గురించిన మిగతా విషయాన్ని మనం వచ్చే వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు లేఖనాలు ధ్యానించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.